లవ్ ఏమైనా ఉందా మరి? లవ్ ఉండే అక్క. ఉండే. ఉండే. ఎలా బ్రేకప్ మరి? ఎలా అంటే ఇక ఈ డబ్బుల విషయంలోనే ఉంటుంది అది. డబ్బుల విషయమా? వాళ్ళ పేరెంట్స్ విషయంలో కాదు, అది డబ్బుల విషయంలో ఆ. అట్లా అయిపోయింది. సో ఇప్పుడు నాతోని నాది అంటే నేను నడిచిన నడగలలా నా దాంట్లో చెప్పులు లేకపోతే అమ్మాయి చెప్పులు లేకుండా నడిచే పిల్ల కావాలి మనకి. అంతేగాని నువ్వేంద్రా నువ్వే నడుచుకుంటూ పోతావు నీ అంటే నేను ఎట్లా రావాలంటారు చూడు, అట్లా ఉండే నా సిచ్యువేషన్ జర. ఓకే. ఆమె కార్లలో తిరిగే షోకు ఉండే, నాకు రోడ్ల మీద నడుచుకుంటే షోకు ఉండే, అట్లా ఉండే. ఇక సెట్ కాలేదు, ఆమె వెళ్ళిపోయింది అంతే. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్? ఇయర్స్ లవ్ ఒక 2 years లవ్ ఉండే. ఫస్ట్ లవా అది సెకండ్ లవా? ఫస్ట్ లవే. ఫస్టే. తర్వాత ఇంకేమైనా ఉండేనా? ఇంకేం లేదు. ఓకే. క్లారిటీగా చెప్పిందా బ్రేకప్? క్లారిటీ చెప్పలేదు, రెడ్ అనేది దొరికిపోయారు ఇక. దొరికిపోయారా అంటే ఎలా? అంటే మాది మా ఫ్రెండ్ వాడు ఒకడు ఉండే. సో సిగ్నల్ కాడ అని బండి పాడైపోతే దొబ్బుకుంటూ పోతుండే. పక్కన ఒక కారు ఉండే, ఆ కార్లో అమ్మాయి నా లవర్ న్యూ బాయ్ ఫ్రెండ్తో ఉండే. చూసిన ఆ రోజు ఇక అయిపోయింది. లోపల నుంచి నేను చాలా అంటే చాలా కులిగిపోయినా. అట్లుండేదా కాదు సిచ్యువేషన్. ఇక ఏం చేసాం, మన అట్లా తలరాత అట్లుంది, అట్లా అయిపోయింది. సో నేను ఫుల్ లైక్ చేస్తుండే ఆ పిల్లని అయితే. ఎందుకంటే పేరెంట్స్ గురించి ఆమె ఫుల్ చేసింది. సో నన్ను వదలడానికి రెడీ ఉందంటే ఆ పేరెంట్స్ గురించి. సో అట్లాంటి పిల్లలకి నేను ఆన్సర్ చేస్తాగా. ఒక టైంకి ఇంకొకరితో దొరికింది అంటున్నావు కదా, ఇంకొకరితో దొరికింది కదా ఇప్పుడు. ఏం మాట్లాడలే? ఏం మాట్లాడలే ఇక. తప్ప ఆమెది ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఇటంగా ఒప్పుకుంటారు. ఓకే. లవ్లో ఉన్నప్పుడు ఏం చెప్తుండే మాటలు? లవ్లో ఉన్నప్పుడు అంటే ఇట్లా ఉంటాయి కాక, ఇక దీన్ని ఎంతోమంది ఎవరు ఏమన్నా కానీ నేను నీతోడే ఉంటా, నువ్వు అంటే గరీబీలు ఉన్నా కానీ నేను నీ సాత్ ఇస్తా, ఇట్లా మనం ఇప్పుడు విడిపోవద్దు, మనం ఒక బేబీ ఉండే ఇక ఉంటే పక్కుంటే. వదిలేసినాక ఏమనిపిస్తుంది మరి? వదిలేసినాక పోయింది, మంచి పని అయిపోయింది. ఇంకా నేను డీప్లోకి పోతే ఇంకా పిచ్చోని అయిపోతుండే. సో నేను నా లైఫ్లో ఎంతమంది ఉండదు నాకు రెస్పెక్ట్ ఇస్తాను నేను, ఎవరన్నా ఉండదు. సో ఇప్పుడు ఎట్లా అంటే మన దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది, అది చేయని లోపం. అందరు ఏమనుకుంటారు, అది ఇది చేయడరా అది చేయడరా. నేను అంతో సాధిస్తాను నేను దానికి, ఇట్లా కాదురా బా ఇట్లా ఉండు అట్లా ఉండని. సో అదే అక్క మన క్యారెక్టర్. ఓకే. ఎన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి ఇప్పుడు మరి? ఫేమస్ అవుతున్నావు కదా. చాలా వస్తుంటాయి అక్క. ఏమంటున్నావు మరి? రిప్లైలు ఇస్తున్నావా? రిప్లైలు వస్తాయి. ఇక ఇంట్రెస్ట్ లేదు అక్క నాకు. ఆ ఫ్రెండ్ లెక్క మాట్లాడిన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కానీ అందుకని మాట్లాడకుండా ఉంచుతున్నా దూరం. ఓకే.